ఒక్కను కూడా వదలలేదు బాబు. ఒక్కళ్ళిద్దరు ఇప్పుడు ఇవ్వకుండా తర్వాత ఇద్దామని ఎగనాం పెడతాం చూశారు. నేను ఊరుకుంటానా? తర్వాత కవులు ఉండదని భయపెట్టి మరీ వసూలు చేసుకొచ్చాను. లెక్క సరిపోయిందో లేదో చూసుకున్నాడు బాబా. మంచి పని చేసావయ్యా. ఆ కౌలు డబ్బుల కోసమే నాయుడు బావ స్నేహ పెళ్లి వదిలేసి ఊరికి రావాలని బయలుదేరాడు. డబ్బులు పట్టుకుని నేనే వస్తానని చెప్పాను కదమ్మా. స్నేహ పెళ్లి ఖర్చులు కానీ డబ్బుల కోసం వెళ్ళాలనుకున్నావు. బాలే వాడివి నాయుడు బావా. డబ్బు సంగతి మేము చూసుకుంటాం కదరా. వాటి కోసం నువ్వు పెళ్లి దగ్గర ఉండకుండా ఊరు వెళ్దాం అనుకుంటున్నావా? ఇంకా వెళ్లేదే ఉంది, డబ్బులు వచ్చేసేగా, నాయుడు బావ ఉండిపోతాళ్లే. కీర్తి, అన్నయ్య బ్యాగ్ తీసి లోపల పెట్టమ్మా. ఈ డబ్బు కోసమే ఊరు వెళ్తానన్నావు. జాగ్రత్తగా దాచుకో. మమ్మల్ని హర్లగొట్టావు కదరా. నువ్వు లేకుండా పెళ్ళేంట్రా? నాయుడు బావా, నువ్వు లేకపోతే అసలు పెళ్లిలో కళ ఉంటుందా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. స్నేహ పెళ్లిని నువ్వు తప్పించుకోలేవు నాయుడు బావా. నీ మంచితనంతో జరుగుతున్న పెళ్లిది. నీ చేతుల మీదుగా జరగకుండా ఎలా ఉంటుంది? ఇలా జరిగిందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోవాలి? వావ్, వాట్ ఏ ప్లాన్! అద్దరిపోయింది నాయుడు బావా. నిజంగా నాకేం తెలియదు స్నేహ. నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఆడి వచ్చాడు. వస్తాడు. నువ్వు రమ్మని చెప్పకుండా ఎలా రాకుండా ఉంటాడు? అసలే సూరిబాబు చెప్పిన టైము ఇచ్చిన మాట తప్పడు కదా. సరైన వాడిని సెలెక్ట్ చేసుకున్నావు. అబ్బా, నిజంగా నాకేం తెలియదు స్నేహ. నీ పెళ్లి ఖర్చులకు అవసరం అవుతాయని, డబ్బులు కావాలని కౌలు డబ్బులన్నీ వసూలు చేసుకురమ్మని ఆడికి అప్పుడు ఎప్పుడూ చెప్పాను. ఆడి ఇప్పుడు వచ్చాడు. దానికి నేనేం చేయను చెప్పు? ఇంకా ఏం చేయాలి? ఇదంతా చేసేది నువ్వే కదా. నేను కాదు స్నేహ. ఇది ఖచ్చితంగా నీ ప్లానే. ఎన్నో ప్లాన్లు వేసిన వాడివి ఈ మాత్రం ప్లాన్ చేయలేవా? నీకు నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుంటే అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవాడివి. కానీ నీకు వెళ్ళాలని లేదు. అందుకే అందరూ లేచాక అందరితో బతింలాడించుకొని నా పెళ్లి కోసం పాటు పడుతున్న భగవంతుడువని భజన చేయించుకొని వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చావు. ఇవ్వు, తాగేస్తాను. కానీ నేను నీతోనే వస్తాను. ఒక్కదానివే ఎందుకులేమ్మా, ఇద్దరు వెళ్ళండి. చెల్లి పెళ్లికి రమ్మని అక్క బావ పిలిచినట్టుంటుంది. శేఖర్, నీ చేత్తో వాళ్ళకి కార్డు ఇవ్వు, వెళ్ళొస్తారు. పదప్పు, ఇలాంటి పిలుపులంటే నాకు చాలా ఇష్టం. మన పెళ్ళికి ఎవరిని పిలవలేదు కదా, ఆ కోరిక ఇలా అయినా తీర్చుకుందాం. రేయ్, వెళ్ళిన చోట జాగ్రత్త. యూ డోంట్ వరీ బామ్మ. రా అప్పు. చైతి, పర్లేదులే అప్పు. మన మొగుడు పెళ్ళాడమే కదా, పైగా అంతా మన వాళ్ళే. ఎవరేమనుకుంటారు? పద. పోద్దాం. వెళ్ళండి వెళ్ళండి, మా తమ్ముడు మీకు మంగళహారతిస్తాడు. బ్రేక్ ఎలా వేయాలో కూడా తెలీదా?
అంటే సడన్ గా ఇల్లు వచ్చేసరికి సడన్ బ్రేక్ వేసాను అప్పు. ఇంకొకసారి అప్పు అన్నామంటే తుప్పు వదులుతుంది. సారీ అపర్ణ. చేసిన ఎక్స్ట్రాలు చాలు. ఈ ఇంట్లో ఇంకేమైనా చేసావు రిటర్న్ జర్నీలో మమ్మీ రిటర్న్స్ మూవీ చూపిస్తావా? ముందు దిగు. ఓకే. ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురదేంటి? దురద కాకపోతే ఏంటి, మొత్తం అందరినీ లోపలేసేస్తావా? ఒక్క నిమిషం. కుడికాలు ముందు పెట్టా అపర్ణ. నీకే కాలు ఓకే అయితే నాకు ఆ కాలు ఓకే. ఏంటి ఇలా వచ్చారు? మేము ఉన్నామా పోయామా చూడటానికి వచ్చారా? అయ్యయ్యో లేదు పిన్ని గారు, స్నేహ పెళ్లికి పిలవడానికి వచ్చాం. రేపే పెళ్లి. రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు వచ్చి పిలుస్తున్నాం. మీరంతా తప్పకుండా రావాలి మరి. ఇదిగో అప్పు, పిన్ని గారి కార్డు ఇవ్వు. తీసుకోండి పిన్ని. చాలా త్వరగానే గుర్తుకొచ్చామే. మనతో తెగదెంపులు చేసుకున్నారు కదమ్మా, ఈ మాత్రం గుర్తుండడం కూడా ఆశ్చర్యమే. ఏంటి బ్రదర్ బాగా నీరసంగా కనిపిస్తున్నావు? ఓ ఇది నీ కొత్త లుక్కా? బాగుంది బాగుంది. అవును, మా జంట ఎలా ఉంది? ఏం బాబు, పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చారా లేక మీ జంటను పొగిడించుకోవడానికి వచ్చారా? అయ్యయ్యో, మీకు పత్రిక ఇవ్వడానికి వచ్చాం పిన్ని గారు. అయితే కూర్చోండి. ఇంటికి పిలిచి అవమానించే సంస్కృతి కొందరుకున్నా, ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించే సంస్కారం మాకుంది. అప్పు దా కూర్చుందాం, కూర్చో. జాగ్రత్త. అవునప్పు, కారులో మనం వస్తూ ఒక కాఫీ తాగుదాం అనుకున్నాం కదా, వెళ్ళేటప్పుడు తాగుదామా? ఇందు వెళ్ళి కాఫీ తీసుకురా. ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తున్నాం పిన్ని గారు. మా పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది కదా, అందుకే స్నేహ పెళ్లి మాత్రం ఓ రేంజ్ లో చేస్తున్నాం. రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు మేమిద్దరమే ప్రధాన కార్యకర్తలం. తీసుకోండి. 2 కప్పులు ఎందుకిందు, ఒక్కటి చాలు. నేను అప్పు ఎప్పుడు 1/2నే తాగుతాం. ఇంట్లో ఉన్నప్పుడు తను షేర్ చేస్తుంది, ఇలా బయటకు వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. ఎంతైనా తనకి సిగ్గెక్కువ కదా. తీసుకో అప్పు, తీసుకో. నా బెటర్ హాఫ్ కి హాఫ్ కప్ కాఫీ. తీసుకో అప్పు. ఇంకేంటి పిన్ని, మీరు తప్పకుండా వస్తారు కదా. ఇదిగో అర్జున్, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. నువ్వు మాత్రమే పిలుస్తున్నావు, తను పిలవట్లేదే? మా చెల్లెలి పెళ్ళికి అందరూ తప్పకుండా రండి. పెళ్లి చేసిందిగా, ఇక మీరు పెళ్ళికి వచ్చేయండి. ఇక వెళ్దామా అప్పు? అవును, మొన్న మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తే కొత్తగా పెళ్ళేం జంట వచ్చిందని బట్టలు పెట్టారు కదా,